మీరు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడము కోసము ఈ అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నారా? ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కోసం అసెంబ్లీ సమావేశాలు పెట్టుకున్నారా? లేదనుకుంటే కృష్ణానది జలాల్లో వాటాలు, లేదనుకుంటే గోదావరి నదీ జలాల్లో వాటాలు, ఆ ప్రాజెక్టుల స్థితిగతులు, ఆ ప్రాజెక్టులు ఎందుకు నత్తనడకన నడుస్తున్నాయి, ఎందుకు ముందుకు సాగడం లేదు అని చెప్పి దాని గురించి చర్చ పెట్టినరా? పెట్టినట్టే పెట్టినరు చర్చ, కానీ మీ వ్యక్తిగత ఎజెండాను ముందుకు తీసుకొని వచ్చారు. దానివల్ల ఏమాత్రం 1% కూడా లాభం జరగలేదు ఈ తెలంగాణ సమాజానికి. ఈ రెండు పార్టీలు చేసిన వింత పరిణామాలు చూసినాం మనం. వీరు చెప్తా ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతలేడు, ఆయన ఏమో అన్నాడు డాష్ డాష్ పెట్టిందని చెప్పి. అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా బడవే అనే పదాన్ని వాడిండు రేవంత్ రెడ్డి గారు. ఈ బడవలను పంపించిండు కేసీఆర్ అసెంబ్లీకి, ఎందుకు పంపించిండో అర్థమవుతలేదని చెప్పి. ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఉందా? కనీసం మీరన్నా ఏదన్నా బాధపడుతున్నారా వేణుగారు ఈ మాట అన్నందుకు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి అసెంబ్లీ వేదికగా, అది రికార్డులలో ఉంటుంది కదా ఆ వర్డు ఎప్పటికీ. అంటే దాన్ని పార్లమెంటరీ పదం చేసినరా బడవే అనేదాన్ని? మళ్ళీ ఈడొచ్చి నీతులు చెప్తా ఉన్నారు టీవీలలో కూర్చొని. రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి నీతులు చెప్పొచ్చి ఉంటే బాగుంటుండే. ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇక వీరేమో ఏం ఎరిగిన కడిగిన ముత్యంలాగానే మాట్లాడతాడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు కడిగిన ముత్యంలాగా వచ్చి బయట మాట్లాడతాడు. నాకు ఏం అసలుకి మాటలే రావు, నేను మాట్లాడినట్టు మాట్లాడతాడు. అన్ని మాటలు మాట్లాడతారు. ఇది ఎవరికి నేర్పిస్తున్నారు? ఎందుకు ఏ సంస్కారం వైపు పోతున్నాం మనము? మీరు విచిత్రమైన మాటలు మాట్లాడుకుంటా ప్రజల ఎజెండా ఏమున్నది చెప్పండి. మీరు చర్చించిన అంశాలు ఏంటివో చెప్పండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదో చెప్పండి. ఎందుకు కనీసం డిపిఆర్ ఆమోదం పొందలేదు ఇప్పటిదాకా చెప్పండి. డిపిఆర్ ఎన్ని మాటలు వెనక్కి వచ్చిందండి? డిపిఆర్ ఎందుకు వెనక్కి వస్తుంది? ఇప్పుడు కృష్ణా కోర్టు చెప్పింది డిపిఆర్ మేము పరిశీలించము అనేది విభజన చట్టానికి ముందున్న ప్రాజెక్టులే మా బాధ్యత. ఇప్పుడు వీరు మీ అలొకేషన్సే కాకపోయా, మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 మాటలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఆ అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను బహిష్కరించిండు కేసీఆర్ గారు. నేను రాను అని చెప్పిండు. అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును టెండర్స్ అవుతున్నాయి, టెండర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, టెండర్స్ యాక్సెప్ట్ చేస్తే ప్రొసీడింగ్స్ ఇస్తారు అని చెప్పి ఈ ఇబ్బంది జరుగుతుందని చెప్తే ఆ టైం అయిపోయిన తర్వాత నేను అపెక్స్ కౌన్సిల్కి వస్తా అని చెప్పి ఆగస్టు 20 డేట్కి వస్తా అని చెప్పి లెటర్ రాసిండు గజేంద్ర సింగ్ షెకావత్ గారికి. ఆయన చెప్పిండు తెలంగాణ తరపున గజేంద్ర సింగ్ షెకావత్ గారు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు లెటర్ రాసిండు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిన్న వెదిర శ్రీరామ్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చెప్పిండు, లెటర్ రాసి మీరు ఈ విధంగా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన టెండర్లను ఆమోదించుకుంటే కృష్ణానది జలాల్లో అవకతవకలు అన్యాయం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పి అప్పటిదాకా మీరు టెండర్ ప్రక్రియ ఆపండి అని చెప్పి గజేంద్ర సింగ్ షెకావత్ గారు లెటర్ రాసిండు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయి లేకుండా ఉండే. ఇప్పుడు చూడండి, వారు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. మేము వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద. వాళ్ళు 27,000, వీళ్ళు 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎందుకు ప్రారంభం కాలేదండి? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిస్ట్రిబ్యూటరీ కాలువలేదు ఇవ్వలేదు ఇప్పటిదాకా. మీరు ఎక్కడికక్కడ మీరు రిజర్వాయర్లు తవ్వుకుంటా, అక్కడ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకుంటా, మీరు అన్ని కమిషన్లు దొబ్బుకుంటా దీనికోసం పనిచేస్తున్నారు తప్ప నీవు ఆ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నదీ జలాలను వాడుకొని ఇప్పటికీ ఇంకా 299 టీఎంసీలు వాడుకుంటామని చెప్పి పెట్టిన సంతకమే కొనసాగుతూ ఉంది. కృష్ణానది జలాల్లో 299 టీఎంసీలు. వాళ్ళు అప్పుడు చెప్పిన అంశం ఏందండి? 1 సంవత్సరం కోసం మేము 299 టీఎంసీలకు ఒప్పుకున్నామని చెప్పారు. ఇప్పటిదాకా ఎందుకు కొనసాగుతుంది? మీరు ఏ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రైబ్యునల్ ఇవ్వాలి, ట్రైబ్యునల్కి చెప్పండి అని పీఎం నేను బతిమాలుతున్నాను రేవంత్ గారు అసెంబ్లీలో. అదే సార్, ఇప్పటిదాకానేమో వీరికి విచిత్రమైన విషయాలండి. 2 విషయాలు చెప్తాను. కేఆర్ఎంబి అనే సంస్థ ఒకటి, ట్రిబ్యునల్ అనే సంస్థ ఒకటి. ఏది కేటాయించాలి నీళ్లు అనే సంగతి కూడా చక్కగా తెలియదు. ట్రిబ్యునల్ ఎన్నిసార్లు సమావేశం అవుతుందండి? నెలలో 3 రోజులు సమావేశం అవుతుంది. మీరు ఎన్ని మాటలు ట్రిబ్యునల్లో పోయి మీ వాదనలు వినిపించారు? ఇప్పుడు కంప్లీట్ అయినాయండి. ఇన్ని సంవత్సరాల తర్వాత తెలంగాణ వాదనలు కంప్లీట్ అయినాయి. 3 సార్లు ఆంధ్రప్రదేశ్ వాదనలు విన్నారు. దాని తర్వాత మళ్ళీ కౌంటర్ వాదనలు వినాలి. దాని తర్వాత అక్కడ నుంచి తీర్పు వస్తుంది ట్రిబ్యునల్ నుంచి. మీరు ఎందుకు మీనమేషాలు పెట్టిర్రు? మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు.
మీకంతా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అన్ని అంశాలను వదిలేసి మీరు అక్కడ పోయి కూర్చోవాల్సిన అవసరం ఉండే కదా ట్రిబ్యునల్ దగ్గర. అది లేదు. ఇంకొక విషయం అండి, భూసేకరణ పూర్తి కాలేదు ఇప్పటికీ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మీరు ఖర్చు పెట్టిన 30-40 వేల కోట్ల రూపాయలు అని చెప్పి భూసేకరణ పూర్తి కాలేదు, ఇంకా రైతులకి పరిహారం ఇవ్వలేదు. ఏం చేస్తున్నామండి మేము 90% కంప్లీట్ చేసినామని వాళ్ళు చెప్తారు, 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని వీళ్ళు చెప్తారు. పాలమూరు ప్రజల నోట్లలో రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇంకొకటి, మీరు అసెంబ్లీ వేదికగా ఏమన్నా అర్థవంతమైన చర్చ జరిగిందా? మీకు విచిత్రమైన విషయం చెప్తారు, మీరు లేరు కదా, వెళ్ళిపోయారని. బీఆర్ఎస్ వెళ్ళిపోయింది, మీరు వెళ్ళిపోయారు, చర్చ మీరు భారతీయ జనతా పార్టీ మాట్లాడడం కోసం లేవంగానే మీరు సమయం ఇస్తారు, మైక్ కట్ చేస్తారు, గొంతులు నొక్కుతారు. ఎక్కడ మాట్లాడిస్తున్నారు? అన్ని అవాకులు చెవాకులు వాళ్ళే మాట్లాడుతున్నారు, అబద్ధాలు వాళ్ళే మాట్లాడుతున్నారు, రౌడీయిజం భాష వాళ్ళే మాట్లాడుతున్నారు, బూతులు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరిని మాట్లాడిస్తున్నారు? ఎవరినన్నా మాట్లాడినిచ్చిర్రా అండి? ఎవరినన్నా ఏ ఒక్క ప్రతిపక్ష నాయకులు మాట్లాడినిచ్చిర్రా? అరే నేను దానికంటే ఒక ముఖ్య విషయం చెప్తాను. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు. వేణు గారు ఆగండి, రన్నింగ్ కామెంటరీ ఎందుకు? వినండి, నేను మాట్లాడేది వింటే మీకు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు నా విషయమే వినకుండా మీ మాటలన్నీ మీరు రన్నింగ్ కామెంటరీ చేసుకుంటూ పోతే ఎప్పుడు నాకు సమాధానం చెప్తారు? అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు అసెంబ్లీ వేదికగా. మీరు వాళ్ళు కలిసి చేసినామని చెప్పిర్రు. మీరు నీటి పంపకాల గురించి మాట్లాడతామని చెప్పి సమావేశాలు పెట్టిర్రు. ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు అని అక్బరుద్దీన్ ఓవైసీ మీ మిత్రపక్షం, వాళ్ళ మిత్రపక్షం ఒకప్పుడు ఆయన ప్రశ్నించండి కదా, ఆయన దానికి సమాధానం ఎక్కడుంది? మీ మండలి చైర్మన్ మాట్లాడిండండి, మేం కాదు మాట్లాడింది. మీ మండలి చైర్మన్ మండలి వేదికగా మాట్లాడిండు, ఆ సభాపతి స్థానంలో కూర్చొని. ఏం మాట్లాడిండు? ఈ ప్రభుత్వము ఏది కూడా సక్రమంగా చేస్తలేరు, చిన్న మన ఊరు మనబడి కార్యక్రమానికి కూడా నిధులు కేటాయిస్తలేరు. నేను నా జేబులోకి వెళ్ళి 5 లక్షల రూపాయలు ఇచ్చిన కాంట్రాక్టర్కి ఇంకా 30 లక్షల రూపాయల బిల్లు ఇవ్వాలి, 300 కోట్ల రూపాయల బిల్లు కూడా ఇస్తలేరు ఆ చిన్న కాంట్రాక్టర్లు. కానీ ఎవరు మీ వాళ్ళతో మాట్లాడారు కదా? కవిత గారు మాట్లాడలేరా బీఆర్ఎస్ గురించి? ఆమె ఏమన్నా సుతపూసనా? ఎట్లా మాట్లాడిందండి? ఈడ పీకి ఏం కట్టాలు కట్టిరు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అయింది జాతీయ స్థాయికి పోయి అని చెప్పి మండలి వేదికగా మాట్లాడలేదా? మీ వాళ్ళు మాట్లాడిన మాటలే కదా మేము మాట్లాడినామా? మమ్మల్ని మాట్లాడినిస్తున్నారా? అరే మీకు ప్రజల వైపు ఆలోచన చేసే ఒక్క అంశం మీ దగ్గర లేదు. ఎటువైపు మూర్తి గారు